హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు నవీనాస్ కిచెన్. నమస్కారం అందరికి. నేను మీ నవీన. ఇంటి వంట రుచి, అమ్మ చేతి ప్రేమ ఇవి నా వంటల్లో ఉండాలి అనేది నా లక్ష్యం. కాబట్టి ఈ రెసిపీలు మీతో పంచుకోవడానికి నవీనాస్ కిచెన్ ప్రారంభించాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. టుడే డిష్ నేతి బొబ్బట్లు. ఇవాళ మనం పండగల ప్రత్యేకత వంటకం నేతి బొబ్బట్లు చేద్దాం. మెత్తగా మృదువుగా ఎలా చేయాలో ఇప్పుడే చూపిస్తాను. 2 కప్స్ శనగపప్పు తీసుకోండి. దాన్ని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత కుక్కర్‌లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఒక 2 గ్లాస్ వాటర్ ఏసేయాలి. తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసేయాలి. ఒక 3 విజిల్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2 కప్స్ పిండి ఒక 4, 5 వచ్చేంత చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. మీకు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. దాంట్లో కొంచెం సాల్ట్, తర్వాత కొద్దిగా ఆయిల్, కొన్ని మంచిగా మిక్స్ చేయాలి దాన్ని బాగా అన్నీ కలిసేట్టు. బాగా మిక్స్ చేసుకొని తర్వాత మనకు అవసరమైన కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. పిండి బాగా కలుపుకోవాలి. వాటర్ చూసుకుంటూ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువైపోతే మళ్ళీ కష్టమవుతుంది. అందుకే కొంచెం చూసుకుంటూ మనం బొబ్బట్లు ఎలా చేస్తాము కొంచెం మృదువుగా, కొంచెం మెత్తగా, సాఫ్ట్గా, మరీ గట్టిగా ఉండొద్దు, మరీ పలుచగా ఉండొద్దు. పిండి కొంచెం మామూలుగా ఉండేటట్టు చూసుకోవాలి. కొంచెం ఇట్లా కొన్ని వాటర్ పోసుకుంటూ మనం మంచిగా తడుపుకోవాలి. కొంచెం బాగా తడుపుకొని కొంచెం తడిపిన తర్వాత దానిపైన ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్. తర్వాత ఒక 3 విజిల్స్ అయిపోయింది. కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం యాలకుల పొడి ఒక 2 స్పూన్స్ సోంపు. నేనైతే చిన్న స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. పెద్దదైతే ఒక 1 స్పూన్ సరిపోతుంది. తర్వాత ఒక 2 కప్స్ బెల్లం, ఒక 2 కప్స్ సరిపోతుంది ఫ్రెండ్స్. మరి మీరు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు సరిపోతుంది. ఇంకా మంచిగా దాన్ని స్పూన్తోని మిక్స్ చేయాలి బాగా. దీన్ని మిక్సీలో ఏమీ వేయనవసరం లేదు ఫ్రెండ్స్. కుక్కర్లోనే మనం ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఈజీ ప్రాసెస్, తొందరగా చేసేసుకోవాలి. ఒక 15 మినిట్స్లో మనకు అంతా అయిపోతుంది. మంచిగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేయాలి దాన్ని. బాగా మిక్స్ చేసి కొంచెం ఎక్కువ బాగా కలిపి కొంచెం ఇట్లా స్పూన్తోని మెత్తగా మిక్స్ చేస్తే మనకు అలా వచ్చేస్తుంది. బాగా కలపాలి. కలిపితే కొంచెం బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. స్పూన్తోని బాగా మిక్స్ చేస్తే మనకి చివరగా ఇలా వస్తుంది. తర్వాత హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న గోధుమ పిండి ఫ్రెండ్స్. నేను అప్పుడు చెప్పడం మర్చిపోయా. గోధుమ పిండి కొంచెం హెల్తీగా చేస్తున్నాను నేను. ఎక్కడ మైదా అయితే వాడట్లేదు. మొత్తం గోధుమ పిండితో చేస్తున్నా. బాగా హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత కొంచెం పిండి తీసుకున్న తర్వాత పూర్ణం తీసుకొని కొంచెం రౌండ్ బాల్లా తీసుకొని బాల్ కొంచెం రౌండ్గా చేసి పిండిలో పెట్టేసి పూర్ణం తీసుకొని మంచిగా ఎక్కడ బయటికి రాకుండా బాగా క్లోజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని తీసేసి కొంచెం మంచిగా బాగా పెట్టి మంచి ఇక్కడ గ్యాప్ లేకుండా క్లోజ్ చేసి మంచిగా కూరండి. బటర్ పేపర్ అయితే ఇంకా బాగా వస్తుందని నా దగ్గర బటర్ పేపర్ లేదు. పేపర్ కొంచెం చూస్తున్నాను. తీసుకొని మెల్లిగా కొంచెం రౌండ్గా మనం ఇక్కడ బయట చేతులు మంచిగా తీసి వేసారు పెనం పైన. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుందని టేస్ట్ చేంజ్ అవుతుంది. హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. కొంచెం చివరగా నెయ్యి వేసుకొని బాగా కాల్చుకోవాలి. 2 వైపులా బాగా కాలేట్టు మంచిగా కాల్చుకోవాలండి. కాల్చుకున్న తర్వాత బాగా హై ఫ్లేమ్ పెట్టొద్దండి. బాగా కాలిన తర్వాత దీన్ని ఇంకోవైపు తిప్పేసుకోవాలి. చక్కగా
తీసుకున్న తర్వాత దాన్ని తీసేయాలండి. లాస్ట్కి అది ఎంత మెత్తగా మృదువుగా చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చాయో, మెత్తగా మృదువుగా ఎంత బాగా సాఫ్ట్గా వచ్చాయండి. సూపర్గా ఉంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.